అందరికీ నమస్కారం. నేను చెప్పేదేంటంటే, ఈ సంవత్సరం మే నెలలో వృషభ రాశిలో జన్మించిన, లేక వృషభ లగ్నంలో జన్మించిన, లేక మీ యొక్క నామధేయంలో వచ్చే మొదటి అక్షరాన్ని బట్టి వృషభ రాశి అయిన వారికి కూడాను ఈ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్త వహించడంలో తప్పేమీ లేదు కదా! అనే భావంతో వృషభ రాశిలో జన్మించిన వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియపరచాలి. అది నా బాధ్యత. అలాగే మీరు జాగ్రత్తగా ఉంటారనే భావంతో ఈ వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క జాతకం ప్రకారం ఈ సంవత్సరం నుండి మే నెల నుండి వచ్చే సంవత్సరం మే దాకా వారికి జరిగే శుభ, అశుభ ఫలితాలు తెలియపరుస్తాను. ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి గురు గ్రహము అది 8, 11 భావాలకు లేక రాసులకు అధిపతి అయిన గురువు వృషభ రాశిలోకి రావడం జరుగుతుంది. చాలామంది ఏం చెప్తారంటే, గురుగ్రహము రాశిలో గాని, లగ్నంలో గాని ఉంటే అద్భుతమైన ఫలితాలిస్తారు అని చెప్తారు. చెప్పడంలో తప్పేమి లేదనుకోండి. అయితే నైసర్గిక శుభగ్రహం కాబట్టి ఆ విధంగా చెప్పడంలో తప్పు లేదు. అయితే అష్టమ లాభాధిపతి అయిన గురువు వృషభ రాశిలోకి రావడం, చతుర్థాధిపతి అయిన రవి యొక్క నక్షత్రంలో సంచారం. కాబట్టి ఇక్కడ ఏం సూచిస్తుందేంటయ్యా అంటే, విందు వినోదాల్లో పాల్గొని మీరు తీసుకునే ఆహార పదార్థాలు ఎలాంటియంటే, షుగర్‌కి సంబంధించింది, కొలెస్ట్రాల్‌కి సంబంధించిన ఆహార పదార్థాలు సేవించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆరో భావానికి కూడాను ఆధిపత్యం వచ్చింది గాబట్టి, నాలుగో భావం యొక్క నక్షత్రాధిపతి యొక్క నక్షత్రంలో సంచారం చేయడం వలన, మీరు ఒక స్థలం గాని, లేక పొలం గాని, లేక ఇల్లు గాని కొనే అవకాశం. ఈ అవకాశం ఉంది కదా అని మీరు తొందరపడిపోయి ఎళ్ళిపోయి కొనేయొద్దు. ఎందుకంటే దక్షిణం వైపు దోషమున్న ఇల్లు మాత్రమే మీ దగ్గరికొస్తుంది. ఇది మర్చిపోకూడదు. ఒక సిద్ధాంతి గారిని తీసుకొనెళ్ళి సంప్రదించి తీసుకోండి. ఒకవేళ మీరు స్థలం గనక కొనదలుచుకున్న ఉంటే వీధి శూలలు లేక దక్షిణ నైరుతి దక్షిణ నైరుతి పెరిగి ఉండే అవకాశం ఉంది. ఇది మీరు గమనించుకోండి. అలాగే పాతకాలపు స్థలాల్లో ఒకవేళ మీరు కొనాలనుకున్నప్పుడు దక్షిణం వైపున సెప్టిక్ ట్యాంకులు ఉంటాయి దాంట్లో లోపల. దక్షిణం వైపు సెప్టిక్ ట్యాంకులు ఉండే స్థలం కొనే ఛాన్సెస్ ఎక్కువగా సూచిస్తుంది. ఇది చాలామంది ఆకస్మిక ధనలాభాలు సూచిస్తాడు జూపిటర్ అని మీరు అనుకుంటే అది మీ తప్పు. అది మీ తప్పు. ఎందుకంటే శత్రుక్షేత్రంలో ఉన్న గ్రహము శుభ ఫలితాలు ఇవ్వాలంటే కొంచెం కష్టమే. కానీ తను ఉన్న నక్షత్రాధిపతి చతుర్థాధిపతి అయిన రవి యొక్క నక్షత్రంలో ఉండడం వలన అష్టమాధిపత్య దోషం వచ్చింది కాబట్టి ఆకస్మిక ధనలాభాలు వస్తే మంచిదే. కానీ ఆకస్మికంగా కష్టాలు వచ్చి పడిపోయినాయి అనుకోండి. ఈ కష్టాలు ఎలాగొస్తాయంటే సహజంగా మనం ఏమనుకుంటామంటే ఒక రూపాయి ఇస్తే వడ్డీ వస్తుంది గదా! మన వాళ్ళే కదా! మన బంధువులే కదా! మన మిత్రులే కదా! అని ముందుకడిగేసి మీరు డబ్బులిస్తారు. ఆ డబ్బులు ఈ జన్మకి రావు. ఈ జన్మకైతే రావు. హైలీ ఇంపాసిబుల్. ఓకేనా? అయితే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగం దొరికే అవకాశం ఎక్కువగా ఉంది. ఉన్నత విద్యా ప్రమాణాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉన్నత విద్యా ప్రమాణాలు కోసం ఇతర దేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగం లేనోళ్ళకి ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేని వారికి, ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేక వేరే
కంపెనీకి గాని, వేరే ఉద్యోగానికి ప్రయత్నాలు చేసేవాడికి ఖచ్చితంగా సత్ఫలితాలు అందే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి గత 2, 3 సంవత్సరాల నుంచి సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశం కూడా ఉంది. కంగారు పడవలసిన అవసరం లేదు. అయితే సంతానం కలిగే వారికి ప్రెగ్నెన్సీ వచ్చిన కాడ్నుండి మీరు చేయవలసిన తగు జాగ్రత్తలేంటంటే, మెట్లపై నుంచి దిగేటప్పుడు బాత్రూమ్ దగ్గర ఏమైనా వాటరుందా? కాలు జారుతదేమోనని ఒకటికి 2 సార్లు ఆలోచించి అడుగు వేయాల. ఎందుకంటే పంచమ భావంలో కేతువు, పైగా అష్టమాధిపతి అయిన గురువు కూడాను వృషభ రాశిలో ఉండడం, అష్టమాధిపత్య దోషం రావడం కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తుంది. కారణం ఏంటి అని చూస్తే, ఈ బుధుడు ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు శనితో మరియు రాహుతో యుతిలో ఉండి, ఈ గ్రహాల యొక్క దృష్టులు ఆ బుధుని పైన పడడం జరుగుతుంది. దాని మూలంగా వచ్చే అనర్థాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ సంవత్సరం మిత్రుల మూలంగా అనర్థాలున్నాయి. ఎందుకని? అంటే ఈ వృషభ రాశికి మూడో స్థానం వచ్చే త్రిషేడ భావాలలో త్రిషేడ భావము చంద్రుడిది. కాబట్టి అక్కడ రోహిణి నక్షత్ర సంచారం జరుగుతుంది. దీని మూలంగా మిత్రుల మూలంగా అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అయితే ఆ అనర్థాలు ఎటువంటివి? అనేది ఒక డౌట్ మీ మనసులో వచ్చింది. కాబట్టి సప్తమ వ్యయాధిపతి అయిన కుజుని యొక్క నక్షత్రం కూడా అక్కడే ఉంది. మృగశిర నక్షత్రం. సప్తమం అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి. సప్తమం అంటే ఏంటి? వ్యాపారం. సప్తమం అంటే ఏంటి? భార్య. మళ్ళీ సప్తమ భావం గురించి మాట్లాడుకుంటున్నాం బాగానే ఉంది. కానీ 12వ భావము వ్యయ భావంలో గ్రహాలు ఉండట్లేదు. కాబట్టి వ్యయాధిపత్య దోషం కూడా రావాలి గదా! కాబట్టి మీరు తగు జాగ్రత్త వహించాలనేదే మా యొక్క కోరిక. అలాగే మీరు పాత కాలంలో పాత కాలంలో అంటే తాత ముత్తాతల తరపు నుంచి మీకేమన్నా ప్రాపర్టీస్ ఏమన్నా వచ్చేయుంటే అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏంటి అనంటే, ఇక్కడ చూడండి ఈ వృషభ రాశ్యాత్తు లేదా లగ్నాత్తు ఈ రాజయోగ కారకుడు అయిన శనికి కేంద్రాధిపత్యంలో గురువు రావడం గమనించాలి. అలాగే గురువు రావడం ఎంతవరకు బెటర్ అంటే కొంత కాలమే బెటరు. ఎందుకంటే శని పూర్వభాద్ర నక్షత్ర సంచారం చేసే సమయంలో మీకు ఫైనాన్స్‌గా ఇరుక్కుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కారణం ఏంటి అని చూస్తే సప్తమాధిపతి యొక్క క్షేత్రమైన వృశ్చిక రాశిపై శని యొక్క దృష్టి పడడం, ఆ శని వృషభ లగ్నాత్తు మరియు రాస్యాత్తు రాజయోగ కారకుడు అవ్వడం కన్నా అక్కడ బాధకుడు అవ్వడం వలన బాధకత్వం వచ్చింది కాబట్టి కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం ఎక్కువగా సూచిస్తుంది. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ప్రయత్నం చేసే వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. ఇబ్బందిదాయకమైన వాతావరణం అయితే ఏమీ లేదు. కాబట్టి తగు జాగ్రత్తలు వహించండి. అలాగే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం గాని, శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గాని, హనుమాన్ చాలీసా గాని చదవండి. అలాగే ఈ సంవత్సరం దూర ప్రయాణాలు చేయాలి అనుకునేవాళ్ళు. అంటే ఇతర దేశంకెళ్ళిపోయి చదువుకుందాము, లేకపోతే అక్కడ జాబ్ చేద్దాము, అది ఇది అనుకున్న వాళ్ళు మాత్రం తగు జాగ్రత్త వహించాల్సిందే. కారణం ఏంటంటే, ముక్కు, గొంతుకు, లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ ఏరియాలో. కారణం ఏంటి అని చూస్తే, మీరు తీసుకునే ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ ఐటెమ్ తీసుకుంటారు. కఫం తత్వానికి సంబంధించింది. ఇప్పుడు ఐస్ క్రీమ్‌లని తీయగా ఉంటాయి. కాబట్టి దాంట్లో కోల్డ్ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్‌లో ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా సేవించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దాకా జూన్ దాకా
ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు కూడాను మైదాకి సంబంధించింది, గోధుమకు సంబంధించిన ఆహారపు పదార్థాలు తినకూడదు. తినడం వల్ల కొంచెం ఆరోగ్యరీత్యా ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తుంది. కాబట్టి తగు జాగ్రత్త వహించాలనేదే సూచన. మీకు మీకు అత్యవసర పరిస్థితుల్లో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అవి కనపడవు. పోయినియి అని మీరు కంగారు పడొద్దు. అవి ఒక పెట్టెలోనో, లేక ఒక ఫైల్‌లోనో, పెద్ద పెద్ద పుస్తకాలుండే కబోర్డ్‌లో గాని మీరు ఈ ఫైల్ పెట్టుంటారు. మీరు చూసుకోండి. కాబట్టి తగు జాగ్రత్త వహించి ప్రతిరోజు మీరు మేధో దక్షిణామూర్తి పూజ గాని, లేక రాగి చెట్టు చుట్టూరు 11 ప్రదక్షిణాలు చేస్తూ నేను చెప్పింది శ్లోకం 11 సార్లు జపించండి. జపించి 2 చెంబుల నీళ్లు ఆ రాగి చెట్టుకి వేస్తారని ఆశిస్తున్నాను. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యే మహావిష్ణువే, అగ్రతః శివరూపాయ, వృక్షరాజాయతే నమః అని 11 సార్లు జపం చేయండి. 11 సార్లు ఆ చెట్టు చుట్టూరు ప్రదక్షిణాలు చేసి 2 చెంబులు నీళ్లు పొయ్యాలనేదే సూచన. కాబట్టి నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీరు తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.